నీవు నిస్సందేహంగా మహాబలశాలివే. నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువింకా జీవించే ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు. హిరణ్యకశిప, కోరుకో. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగలు కాని రాత్రి కాని, నా మరణం గృహం లోపల కాని గృహం వెలుపల కాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని సజీవ గుణగణాలే వినిపించాలి. ఎప్పుడు హిరణ్యకశిపుడే భగవంతుడు. కీర్తించండి. సమస్తం అంధకారవంతుడమైనప్పుడు అక్కడ మళ్ళీ కాంతిపుంజం జనిస్తుంది. ప్రహ్లాద, మా మన నోటి వెంట కేవలం హరినామం మాత్రమే రావాలి. నిండు మనసున ఆయన శరణాగతిని కోరాలి. ఆ నామం మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణుని విడనాడు. నేను భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. ఒకే నామం మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలకి సమాధానం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణాయ నమో నమః. వాసుదేవాయ నమో నమః. నారాయణాయ నమో నమః. వాసుదేవాయ నమో నమః. నారాయణాయ నమో నమః. వాసుదేవాయ నమో నమః. సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా, అన్నిటాంతటా నువ్వే నిండగా, గరిమలగిమలుగా నువ్వే, కనులెదుట మహిమగా నువ్వే. జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా, మేఘమంచులా దాటేస సంద్ర గర్భము నీ దేశ, అవధులనధిగమించేసా నిన్ను చూడగా.
ఒక తండ్రికి పుత్రుడికి మధ్య గల అనుబంధానికి సంబంధించింది కాదు, ఆధిపత్యానికి సంబంధించింది. ప్రహ్లాదుడు కేవలం ఇద్దరు మహాయోధుల మధ్య చిక్కిన కీలు బొమ్మ మాత్రమే, ఇంకేమీ కాదు. గుణగణాలే వినిపించాలి ఎప్పుడు. హిరణ్యకశిపుడే భగవంతుడు. కీర్తించండి. ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు. అలా అయితే అది ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. భగవతే వాసుదేవాయ. హిరణ్యకశ్యపో, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని